నీకు ఎమోషన్స్ ఎక్కువ అనుకుంటాను. సంజు, కార్తీ, లెట్స్ మూవ్. రాస్కల్, పాత బుద్ధి మారనే మారదు. ఛీ, మళ్ళీ ఏమైంది? ఇంకేం కావాలి? చూడకూడని చండాలం అంతా చూసేశాను. ఎప్పటికైనా కుక్కతో ఒక వంకరే అన్నట్టు వాడి బుద్ధి వంకరగానే ఉంటుంది. అమ్మా, ఉషా, బయలుదేరి వెళ్దాం. ఎక్కడికమ్మా? ఇంకా నువ్విక్కడే ఉంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నువ్వు పిచ్చిదానివి కాబట్టి నిన్ను మాయ చేశాడు మీ బావ. వాళ్ళ ఏదో మార్పు వచ్చిందని సంతోషపడిపోయి వచ్చావు. వాడెందుకు మారతాడు? మారడు. అన్యాయంగా నీ జీవితం సర్వనాశనం చేసుకున్నావు. అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళ అనుభవానికి గౌరవం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. నీ బతుకు సర్వనాశనం అయిపోయింది. వీళ్ల వల్ల, వీళ్ల కొడుకు వల్ల నా ఇద్దరు కూతుళ్ళ జీవితాలు బలైపోయాయి. ఏంటి రేఖ, వచ్చినప్పటి నుంచి మమ్మల్ని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుని తిడుతున్నావు కానీ అసలు ఎందుకు తిడుతున్నావో, ఎందుకు ఇన్నేసి మాట్లాడుతున్నావో చెప్పవే. ఎంతసేపు నీ ధోరణి నీదే కానీ అసలు మా మాట వినవా? ఏం వినాలి? నీ కొడుకు సంధ్య జీవితం నాశనం చేసి దాని చావుకి కారణమయ్యాడు. అంతటితో ఆగాడా అంటే ఇదిగో ఈ పిచ్చిదాన్ని వల్ల వేసుకుని దీని జీవితాన్ని కూడా నాశనం చేసేశాడు. నా జీవితం నాశనమయ్యిందని నువ్వెలా చెప్తున్నావమ్మా? ఎలా అంటే నా కళ్ళతో నేను అన్ని చూశాను కాబట్టి. ఏం చూసావు? నీ మొగుడు సంధ్యలా ఉంటుంది శిరీష, దాంతో కలిసి చాలా అసహ్యంగా బిహేవ్ చేయడం నా కళ్ళతో చూశాను. సంధ్యని చంపినా వాళ్లే ఉన్న రాక్షసత్వం, పైశాచికత్వం ఏ మాత్రం తగ్గలేదు. అందుకే అనుకుంటా శిరీషతో కలిసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. ఎందుకమ్మా అలా అంటావు? ఒకవేళ తన వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు తెలీదా? ఏం తెలుసా నీకు? ఏం తెలీదు కాబట్టే వాణ్ణి నమ్మి అమ్మా నాన్నలు కాదనుకుని వచ్చావు. వచ్చి వీడి పాల్ట పడ్డావు. వాడు ఆ పిల్ల కలిసి నడి రోడ్డు మీద నవ్వుకుంటూ ఆ ఇకైకలు పకపకలు చూడ్డానికే నాకే ఎంత రోతగా అనిపించిందో తెలుసా? వాళ్ళిద్దరూ బిజినెస్ చేయడానికి తిరుగుతున్నారు. ఆ మాత్రం జోవియల్ గా ఉండడం తప్పు కాదే. జోవియల్ గా ఉండడం వేరు. ఒక పెళ్లైన మగాడితో ఎలా ఉండాలో దానికి తెలియకపోతే వీడి బుద్ధేమైంది? పెదవి మీద ఐస్ క్రీం ఉందని వేలితో తీసేంత చనువు ఒక ఆడకి ఒక మగకి మధ్య ఉందంటే దాన్నేమంటారు? మనం అనదలుచుకుంటే ఎన్నైనా అనుకోవచ్చు. మనం తప్పులు ఎంచదలుచుకుంటే ఎన్నైనా చెప్పచ్చు. 100 మంది చెప్పినా మా బావ ఎలాంటి మనిషో నాకు తెలుసు మమ్మీ. శిరీష చేసే ప్రతి పని గురించి బావ ఎప్పటికప్పుడు నాకు చెబుతూ ఉన్నాడు. ఒక్క విషయం చెప్పనా మమ్మీ? బావ నన్ను నమ్మించి ఇక్కడికి తీసుకొని రాలేదు. నేను బావ మారాడని నమ్మి ఇక్కడికి వచ్చాను. నా నమ్మకం వృధా కాదు. శిరీషే కాదు, నిజంగా సంధ్య వచ్చి తనని ట్రాప్ చేయాలని చూసినా తను ట్రాక్ మారడనే నమ్మకం నాకుంది. చాలా శ్రమపడొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మమ్మీ. అంతేనే, మంచికి చెప్పే మాటలు చెవులకెక్కవు. రేపు వాడి జీవానికి పడి ఏడ్చే రోజున ఆ రోజున తెలుస్తుంది జీవితంలో నువ్వేం పోగొట్టుకున్నావు. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత మొత్తుకున్నా నీ గురించి కన్నీళ్లు పెట్టడానికి కూడా ఎవరు ఉండరు. అది తెలుసుకో. ఎందుకు లేరమ్మా? నిన్ను కాదనొచ్చానన్న కోపంలో నువ్వు కాదన్నా నాకు అత్తయ్యుంది, మావయ్య ఉన్నాడు, నువ్వు ఉంటావు, అందరూ ఉంటారు. అయినా నాకు ఆ పరిస్థితి రాదనే నమ్మకం ఎప్పుడూ ఉంది. ఇంత చెప్పినా నీకు వాడి మీద గుడ్డి నమ్మకం ఉందంటే అఘోరించు.
ఉషా ఏమండి పాలు చాలు తాగండి. చాలు. రేఖ ఈరోజు ఇంటికొచ్చింది. అలాగా? మ్మ్. ఎందుకు? ఎందుకో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ కొడుకుతో కాపురం చెయ్యొద్దు అని ఉషతో చెప్పడానికొచ్చింది. ఎందుకు? ఎందుకలా చెప్పింది? తనకింకా సంజయ్ మీదున్న కోపం పోలేదండి. నిజమే, సంజయ్ చేసింది తప్పే, నేనేం కాదంటలేదు. కాని వాడు ఎంత బాధపడ్డాడు, ఎంత ఏడ్చాడు, ఇవన్నీ తనకు అర్థం కావు. వచ్చింది, నీ మొగుడు మారిపోయాడని పిచ్చి భ్రమలో బ్రతకడం మానేసి ఇంటికి రా అని పిలిచింది. ఇన్నాళ్ళుగా లేంది ఈరోజు వచ్చి పిలవడం ఏంటి? అంతకుముందే ఉష కాపురానికి వచ్చిందిగా. ఆ రోజు మాట్లాడాల్సింది ఈరోజు వచ్చి మాట్లాడడం ఎందుకు? ఎందుకంటే ఆ బాంబే పెళ్లి శిరీష్తో కలిసి మనవాడెక్కడో కనిపించాడట. మరి వాడెందుకు కనిపించాడో తెలీదు. అలా కనిపించగానే తప్పైపోయిందా అండి? సంధ్యని ఇంకా వాడు మర్చిపోలేదు, సంధ్య రూపంలో ఉందని శిరీష్తో తిరుగుతున్నాడు. వాడెందుకు మారతాడు, నువ్వు ఇంటికి వస్తావా రావా అని కూర్చుంది. కాని మన కోడలి పిల్ల ఎలాంటి సమాధానం చెప్పిందో తెలుసా మీకు? నా భర్త గురించి నాకు తెలుసు, నా భర్త దేవుడు, నువ్వే కాదు ఆ దేవుడొచ్చి చెప్పినా నేను నా బావని అనుమానించను, తన్ను వదిలిపెట్టేది రాను అని మొహాన చెప్పింది. ఆ మాట నాకు చాలా సంతోషం వేసిందండి. నిజంగా ఒకప్పుడు ఉష మన ఇంటి కోడలుగా ఎందుకొచ్చింది అని బాధపడ్డాను. వాడి జీవితం ఎందుకు ఉషతో పెనవేశాడా అని దేవుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాను. కానీ భగవంతుడు ఎందుకిలా చేశాడో నాకిప్పుడు అర్థమైంది. నిజంగా సంధ్య వచ్చి ఆ స్థానంలో నిలబడినా ఉషలా తన భర్తనంత వెనకేసుకుని వచ్చేది కాదేమో. పోన్లే స్నేహ, ఉష అర్థం చేసుకుందిగా, అది చాలు. బాగుంది, ఉష అర్థం చేసుకుంది, వాళ్ళ అమ్మకి సమాధానం చెప్పింది. ఆ విషయం పక్కన పెట్టండి. అసలు నాకు తెలియకడుగుతాను, ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే ఏముందండి, రేఖైనా ఏమీ లేకుండా ఎందుకు మాట్లాడుతుంది మీరే చెప్పండి. రేఖే అలా మాట్లాడిందంటే రేపు చూసి నలుగురు అలా మాట్లాడరా, వదిలేస్తారా? మనవాడైనా అమ్మాయితో అంత చనువుగా ఉండటం ఎందుకు? పెళ్ళయింది, పెళ్ళాం ఇంట్లో ఉంది, ఆ అమ్మాయితో కలిసి వీడు ఐస్ క్రీమ్ తినడం ఏంటండి? చూసే వాళ్ళకి అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? వాడు కావాలని చేసి ఉంటాడా చెప్పు? అవునో కాదో తర్వాత అండి, కానీ చూసే వాళ్ళకి తప్పనిపించకూడదు కదా. ఆ అమ్మాయికైనా కాస్తైనా సిగ్గు శరం ఉండాలి కదా. పెళ్ళైన మగాడితో బిహేవియర్ తప్పు కదా? ఏంటి తప్పు కదా అండి? మీరే చెప్పండి. ఏం చెప్తాం, ఆ అమ్మాయి డిఫరెంట్ కల్చర్లో పెరిగొచ్చింది. పైగా మనకు వాళ్ళు బిజినెస్ ఇచ్చే స్థాయిలో ఉన్నారు. అందుకని ఏం చేసినా మనం మెదలకుండా ఉంటామా? ఉషకేదైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను. రేఖ కంటే ముందు నేను దాని తాట తీస్తాను. ఉష నా ఇంటి గౌరవాన్ని నిలబెట్టిన నా కూతురు. సరే, అలాగే వీలు చూసుకొని నేను చెప్తాను. తనకంటే ముందు నీ కొడుక్కి నచ్చ చెప్పు. బాగుందండి, ఆ విషయాలు నేనేం చెప్తానండి, మీరే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అలాగే, నన్ను కాసేపు ఈ ఆర్టికల్ చదువుకొని. అవునవును, పొద్దున ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి కదా. అలా కాస్నే సగంలో ఉన్నాను. పడుకోండి.
అరే రే 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 పాపా ఏడుస్తున్నావా? అయ్యో సరే సరే పాలు తప్పించిన అమ్మ అమ్మ కదా ఆడొద్దు ఇది పాలు ఒక్క నిమిషం తాగు అమ్మ కదా తాగు ఇప్పుడు బాగుందా? తాగు 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 అబ్బబ్బబ్బబ్బా ఎన్నిసార్లు చెప్పాలి? ఈ గోల భరించలేకపోతున్నాను. ఏంటి వెదవ గోల? అసలు ఇంట్లో ఉండాలా వద్దా? పసిబిడ్డ ఏడుపు నీ గోళ అనిపిస్తుందా? అసలు ఎందుకు ఏడుస్తుంది ఏంటో తెలుసుకోవాల్సిన దానివి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా జ్యోతి? నేను తెలుసుకోవాలా? ఆ అవసరం నాకేంటి? ఎవరో బిడ్డ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? కానీ నిన్నటి ఈ బిడ్డని నీ బిడ్డ అని ఎత్తుకున్నావు, ముద్దులాడావు, మురిపెంగా చూసుకున్నావు. కానీ నా బిడ్డ కాదని తెలిసింది కదా. కోయిల కూడా కాకి పిల్లని తన బిడ్డ అనుకుని పెంచుతుందట. నోరు తెరిచి గొంతు బయటపడగానే ఇంట్లోంచి బయటకు పంపించేస్తుంది. మరి ఇంతకాలం పెంచిన మమకారం ఏమైంది అంటే ఏం చెప్తారు? ఇది అంతే. అవి నోరులేని పక్షులు, జ్ఞానం లేని జీవులు. కానీ మన మనుషులం మానవత్వం, జాలి, కరుణ అంటే తెలిసిన వాళ్ళు. పక్క మనిషి బాధపడుతుంటే అయ్యో పాపం అనాలనే ఇంకిత జ్ఞానం తెలిసిన వాళ్ళం. నాకే జ్ఞానం తెలీదు. నాకు పరాయి బిడ్డను పెంచేంత జ్ఞానము లేదు. ఈ పాప గొంతు వింటుంటేనే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. మీకు మొన్ననే చెప్పాను, పాపని పంపించకపోతే నేనే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రాత్రికి రాత్రి ఈ పాపని ఎక్కడికైనా పంపించండి, లేదంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? ఈ పరిస్థితిలో ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇక నాకు ఓపిక చచ్చిపోతుంది. భరించడం నా వల్ల కాదు. కానీ ఇప్పుడు అర్ధరాత్రి ఏం జ్యోతి? ఈ టైంలో పాపని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ అప్పగించాలి? నడి రోడ్డు మీద వదిలేస్తే ఊరకుక్కలు పీక్కు తిన్నా దిక్కులేదు. అది మహాపాపం అవుతుంది జ్యోతి. ఏ పాపం చేశాము? పుట్టిన బిడ్డల్ని పురిట్లోనే పోగొట్టుకున్నాం. మళ్ళీ ఈ బిడ్డను కూడా చంపి పాపం మూట కట్టుకోవద్దు జ్యోతి. అలాగా? సరే, అయితే పాపని ఇంట్లోనే ఉంచండి. పాప ఏడవద్దు తల్లి, ఏడవద్దు. జ్యోతి, ఎక్కడికి? వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? మా ఇంటికి. మీకు పాపే కావాలి. నేనా పాప ఏడుపు వింటే తట్టుకోలేను, అందుకే వెళ్ళిపోతున్నాను. మీరు పాపతోనే ఉండండి. ఆగు జ్యోతి.
ఓకే, పాప ఇంట్లో ఉండకూడదు అంతేగా? పంపిస్తాను. ఈ పాప చేసుకున్న కర్మకు కన్న తల్లి ఒడిని వదిలి నీ పక్కన చేరింది. ఆ పాపం చేసిన వాణ్ణి నేనే తీసుకుని వెళ్తాను. కన్న తల్లి ఎక్కడుందో వెతికి తెచ్చివ్వలేను. కనీసం ఏ అనాథ శరణాలయంలో అయినా అప్పగించి వస్తాను. నువ్వు వెళ్ళొద్దు. ఈ పసిగుడ్డిని పంపిస్తాను. ఉషా, సంజయ్ మారలేదు, సంజయ్ మారలేదు, సంజయ్ మారలేదు, సంజయ్ మారలేదు, సంజయ్ మారలేదు. ఏంటి బావా లేట్? ఏం చెప్పమంటావు? ఈ బిజినెస్ గొడవలో పడి నా బతుకు మరీ బానిస బతుకైపోయిందనుకో. ఏమైంది? ఎప్పుడు చూసినా బిజినెస్ గురించి మాట్లాడడమే సరిపోతుంది. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఒకటే తలనొప్పి ఉషా. ఇప్పటిదాకా శిరీషతోనే ఉన్నావా? అవును. నీ మొగుడు సంధ్యలో ఉంటుంది శిరీష. దాంతో కలిసి చాలా అసహ్యంగా బిహేవ్ చేయడం నా కళ్ళతో చూశాను. తనతోనే ఉన్నాను. అయితే ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లంగానే ఉంది. అంతా చెప్పారు కానీ మరి తనతో కలిసి ఐస్ క్రీమ్ తిన్న విషయం, రోడ్డు మీద మీరు కారు ఆపుకొని సరదాగా మాట్లాడుకున్న విషయం ఎందుకు చెప్పలేదు? బిజినెస్ విషయాల్లో ఐస్ క్రీంలు ఎందుకు వచ్చాయి బావా? అంటే ఏంటి, అనుమానిస్తున్నావా? అనుమానించరా అలా చేస్తుంటే? నడి బజార్లో నిలబడి అది నీ పెదవి మీద ఉన్న ఐస్ క్రీమ్ ని ఎందుకు తుడిచింది? వేలుతో తుడవాల్సింది కాదు, నాలుకతో తుడవాల్సింది. పబ్లిక్ రొమాన్స్ చూసి అందరూ సంతోషించేవాళ్ళు. అసలు ఈ గొడవ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎవరు నీకు ఇవన్నీ చెప్తుంది? మా అమ్మ వచ్చి మీ ఇద్దరి రొమాన్స్ గురించి చెప్పింది. ఒకప్పుడు నీ గురించి తప్పుగా మాట్లాడిందని మా అమ్మ మీద గొడవ పడ్డాను. కానీ ఈరోజు మా అమ్మ మీద గొడవ పడి తప్పు చేశానని చాలా బాధపడుతున్నాను. అంటే మీ అమ్మ మాటలే నమ్ముతున్నావా? సరే నమ్ము. అయితే ఏంటి ఇప్పుడు? అంటే అంటే నువ్వు నిజంగా ఫీల్ కావటం లేదా? ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎప్పుడో తెలుస్తుంది అనుకున్నాను, ఈ రోజే తెలిసింది. సో వాట్? సో వాట్? నేను శిరీష్తోనే ఉన్నాను, ఐస్ క్రీమ్ తిన్నాను, అందరితో ఆగలేదు. వాడి గెస్ట్ హౌస్కి వెళ్ళాను, ఇప్పటిదాకా తనతో ఎంజాయ్ చేసి మరీ వస్తున్నాను. అయితే ఏంటి? అంటే అంటే నువ్వు మారిందనేది అబద్ధమా?
మారడమా? అసలు ఎందుకు మారాలి? అక్కడికి నేనేదో బుద్ధుడిని మరి బోధి వృక్షం కింద జ్ఞానోదయం కావడానికి. ఇప్పుడు చెప్తున్నా విను, ఈ మారడాలు ఇవన్నీ మనకు పనికిరావు. నేను ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. ఇప్పటి వరకు మారానన్నదే ఒట్టి అబద్ధం. అదంతా నా నటన. అయినా ఎందుకు మారాలి? నాకేం అవసరం? అయితే మారినట్టు నటించి నన్ను లొంగ తీసుకున్నావా? లేట్గా తెలుసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఆ రోజు పెద్ద ఛాలెంజ్ చేసావు కదా, నన్ను ఏదో చేస్తాను అని. ఆ రోజే నేను చెప్పాను, ఏదో ఒక రోజు నిన్ను లొంగ తీసుకుంటానని. అవకాశం ఎలా వస్తుందని చూశాను, దొరికింది. లొంగ తీసుకున్నాను.